ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ చరణంలో దేవుని దాసుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దావీదు మన వంటి మనుష్యుడైనప్పటికీ తన జీవితంలో ఎన్నో బలహీనతలు, హద్దుబాట్లు, కొరతలు, పొరపాట్లు ఉన్నప్పటికీ తిరిగి వెలిగి నలిగిన హృదయముతో దేవుని వాక్కు తన యొద్దకు వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వెతుకుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో ఎవరము పరిపూర్ణలము కాము, కానీ క్రీస్తు యేసునందు మనం పరిపూర్ణత నుండి పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. పరలోకపు దావీదైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము రూపాంతర ప్రక్రియలో పాలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి వరములను మీకును అనుగ్రహిస్తానంటున్నాడు. దావీదు తన యొక్క హృదయ అంతరంగములలో పవిత్రతను కోరుతూ ఉన్నాడు. తాను జీవితంలో వ్యభిచారం అనేటువంటి పాపములు పట్టబడినప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు తన యొద్దకు పంపించినప్పుడు వెంటనే పశ్చాత్తాప్తుడై 51వ కీర్తనలో తన యొక్క ప్రార్థనను తెలియజేస్తూ ఉన్నాడు. దేవా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు నీకు నాకు చూపాలని కోరుతున్నాడు. దేవుడు సౌలును త్రోసివేసి దావీదును కోరుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దావీదు వంటి ఆ యొక్క ప్రార్థనా జీవితం, సమర్పణ జీవితం, క్షమాపణ గుణంతో కూడినటువంటి జీవితం, ఆయన లాంటి ప్రేమతో కూడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చివరికి దావీదు వంశంలో నుంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మీరు ఎంత బలహీనులైనప్పటికీ, ఎంత నిష్ప్రయోజకులని అందరూ తృణీకరించినప్పటికీ, దావీదు వంటి విరిగి నలిగిన హృదయంతో మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దావీదుకు చూపినటువంటి ఆ కృపను నీకు నాకు చూపడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ పవిత్రమైనటువంటి వరములను దేవుని ద్వారా, పరలోకపు దావీదైన యేసుక్రీస్తు ద్వారా నీవు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దానికి మనము దావీదు వంటి విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపపడి ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చి ఆయనను ఘనపరిచినట్లయితే అలాగన దేవుడు సహాయం చేయునుగాక.